ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మనం దేవుని యొక్క నామంలో ఒక వ్యక్తిని మనం తీసుకొని ఆయన కొరకు మనం కొంచెం ఆయన జీవితానికి సంబంధించిన విషయాల్లో కొంత విషయం నేర్చుకొని చాలా కొంత అంటే ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం అనేది మనం కొంచెం అతని కోసం చెప్పడం అనేది జరిగిందనే విషయం మనకు తెలుసు. అతని పేరేంటి, అతని కోసం ఏం చెప్తున్నామని అనగా కోరేషు అనే అతని కోసం మనం మాట్లాడుకున్న అన్న విషయం తెలుసు. మొన్న కొంచెం దినాన ఆయన కోసం చెప్పాను కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు కొంచెంగా మనం రోజు ఈ యొక్క విషయాన్ని తెలుసుకుందాం దేవుని కృప బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కోరేషు యేసు ప్రభువారికి ఒక పేరు పెట్టాడు. ఇప్పుడు లోకమంతా కూడా అదే పేరుతో ఆయన పిలుస్తుంది. లోకమంతా కూడా అదే పేరుతో ఆయన పిలుస్తుంది. ఆ పేరు ఏంటి అంటే అభిషక్తుడు అంటాం కదా. క్రీస్తు అన్న మాటకి అభిషక్తుడు అని, రక్షకుడు అన్న మాటకి అని, ఇలాగా కొన్ని 3 పదాలు ఉంటాయి కదా మనకి ఈ విషయంలో. అలాగా ఒక పదాన్ని అభిషక్తుడు అని ప్రకటించిన వాడు ఎవరు అని అంటే కనుక కోరేషు. కోరేషు ఎవరు అంటే ఒక మహారాజు. ఎందుకు అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను మహారాజు అయినప్పటికీ, ముందు మహారాజు కాదు, మహారాజు అయినప్పటికీ కూడా అస్సలు యేసు ప్రభువారికి కానీ, ఈ యొక్క దేవుని బిడ్డలకి కానీ, యెహోవా దేవుడికి కానీ, తన యొక్క బిడ్డలకి కానీ తన యొక్క బిడ్డలు అంటే ఎవరికో తెలుసు కదా. కోరేషు భార్య బిడ్డలు కాదు, కోరేషు కడుపును పుట్టినవారు కాదు, యెహోవా దేవుని బిడ్డలు. యెహోవా దేవుని బిడ్డలు అంటే ఈ పాటికి మనకందరూ కూడా అర్థమైపోయింది. ఇజ్రాయేలీ జనాంగం. ఇజ్రాయేలు అన్న పేరు యాకోబుకు వచ్చింది. యాకోబుకి లేదు, రాలేదు, దేవుడు పెట్టాడు. నేనంతా అదో రకంగా చెప్తూ ఉంటాను. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి రాలేదు, దేవుడు పేరు పెట్టాడు. ఎవరికి? ఈ యాకోబుకి. ఏమని? ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ అనగా సమూహము, కూటమి అంటే మరి వేరే రకంగా తీసుకోవద్దు సుమా. సమూహము అని పొలిటీషియన్ లెవెల్లో ఆలోచించద్దు. ఏ మాట కూడా మనం మాట్లాడుకున్న మాటల్లోని, ఇంటిలోని, బయటలోని, మరి కొన్ని సినిమాల్లోని, మరి పొలిటీషియన్గా కూడా వినిపిస్తూ ఉంటాయి మనం మాట్లాడుకున్న మాటలు అన్నీని. కాబట్టి సమూహముగా, వేరేగా అనుకోద్ది ఆ మాటలు. కాబట్టి సమూహముగా కూడుకొని ఉన్న జనాంగమే ఇజ్రాయేలీ జనాంగం. ఆ జనాంగమే యెహోవా దేవుని యొక్క జనాంగం. నేను తరతరములకి వాళ్ళని చూస్తూ ఉంటాను అని దేవుడు చెప్పాడు. వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఇంకా తెలియదంటూ ఏమీ లేదు. ప్రతిసారి నేను వాళ్ళ కోసం చెప్తూనే ఉన్నాను. వాళ్ళ బిడ్డలు అని కన్నా గెడ్డలు అనడం మంచిది. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులకి బిడ్డలు సరిగా లేనప్పుడు చిన్నప్పుడే బిడ్డలు, గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదు అంటూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులని సరిగా చూడకపోతే, గడ్డాలు వచ్చాకంటే అర్థం ఏంటి? పిల్లల వయసుకు వచ్చారు, జ్ఞానం వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ జ్ఞానం వాళ్ళకి రాబట్టి మేము వాళ్ళకి అడ్డంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని పక్కకు పెట్టేశారు అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ బిడ్డలు కాదమ్మా, మా కడుపులో పెద్ద గెడ్డలు, మాకు రోదనాకరమైన గెడ్డలు అని. కడుపులో గెడ్డలు ఉంటే ఎంత బాధ అది. అది ఏ గెడ్డైనా కావచ్చు, ప్రాణాలు తీసే భయంకరమైన గెడ్డలు కూడా కావచ్చు. అలాగ పిల్లల విషయాలు కూడా తల్లిదండ్రులు సరిగా చూడలేనప్పుడు ఆ తల్లిదండ్రుల బిడ్డలు కూడా అలాగంటారు. ఈ లోకానుసారమైన మాటలు నేను చెప్పనక్కర్లేదు, మనందరికీ తెలిసిన విషయాలే. అలాగా ఈ యొక్క కోరేషు
ఈ క్రీస్తు వారికి అభిషక్తుడని పేరు పెట్టాడు. అతను క్రీస్తు తరానికి చెందినవాడు కాదు. అతను క్రీస్తు తరంలో పుట్టినవాడు కాదు. అతను క్రీస్తు శిష్యులలో 12 మందిలలో ఒక్కడగా తిరిగినవాడు కాదు. అసలు క్రీస్తు అన్న విషయం అతనికి తెలియనే తెలీదు. ఎందుకు తెలీదు అంటే అసలు క్రీస్తు అనే విధానంతో ఎటువంటి టచింగ్స్ కూడా లేవు. విషయం ఏంటంటే అసలు అప్పటికి యెహోవా దేవుని విషయంలో కానీ, యెహోవా దేవుని యొక్క బిడ్డల విషయంలో కానీ కలగజేసుకోవాలన్నా కూడా అతను పక్కా విరోధిగానే ఉండి తీరాలి. ఎందుకో తెలుసా? అలా ఎందుకు ఉండాలి? అలా ఎందుకు చేయాలి? మరి కోరేషు దేవునికి సంబంధించిన వాడు కదా అని మీరు అనొచ్చు. నిజమే. ఎందుకంటే కోరేషు దేవునికి మనసులో ఆరాధించుకునేవాడే కానీ వ్యక్తిగతంగా కానీ జాతిపరంగా కానీ భక్తిపరంగా కానీ కోరేషు దేవుడి బిడ్డ కాదు. దేవుడి బిడ్డ అని అనకూడదు. ఆ తరము ఈ తరము ఏ తరము అని అనకూడదు. దేవుడి బిడ్డ ఎవరైనా ఉంటే క్రీస్తు ప్రభువారే. మనమందరం కూడా ఆయనకి ఇప్పుడు చెప్పాను కదా బిడ్డలం కాదు గెడ్డలమే. అలాగా ఈ యొక్క అభిషక్తుడు అనే పేరు కోరాహు ఎందుకు పెట్టాడు అంటే కోరాహుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నవాడిని ఎలా ఎన్నుకున్నాడో తెలుసా? అసలు కోరాహు దేవునికి చెందినవాడే కాదు. ఒక అన్యుడు కోరాహు. దేవునిలో ఉండి యెహోవా దేవుని నమ్ముకుంటున్న రోమా గవర్నమెంట్ వాళ్ళు కానీ, లేకపోతే ఇజ్రాయేలీ జనాంగం కానీ, లేకపోతే మోషే తరం కానీ, ఏలియా తరం కానీ, వీళ్ళు ఆ యొక్క దేవునికి సంబంధించిన దేవుని బిడ్డలు, దేవుని మనుషులు. కాబట్టి దేవుని పనులు చేశారు. ఎలీషా ఇలా చేశాడు, ఏలియా అలా చేశాడు. ఏలియా ఎంతమందిని చంపాడు, మోషే ఎంతమందిని నడిపించాడు, ఎలీషా 50 మందిని చంపేశాడు. ఇలాగ అబ్రహాం వచ్చి ఇలాగ చెప్పుకోవడానికి కొన్ని పదాలైతే వీళ్ళు కరెక్ట్ అయిన పర్సన్స్ అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు కరెక్ట్ పర్సన్. ఎందుకంటే వీళ్ళు దేవుడితో ఉన్నవాళ్ళు, దేవుని కలిగిన వాళ్ళు, సున్నతి పొందిన వాళ్ళు, దేవుని రక్షణలో ఉన్నవాళ్ళు అని చెప్పడానికి చాలా ఒకటి కాదు రెండు కాదు కానీ చాలా ఆస్కారం ఉంది. చాలా యొక్క విలువ ఉంది. చాలా మాటలు కూడా వాళ్ళకి తెలుసు. ఎవరి కోసం? యెహోవా దేవుడి కోసం. సరే పేరు పక్కన పెడదాం. దేవుడు అనే విషయానికి అన్నీ తెలుసు. కానీ కోరాహుకి ఏమీ తెలియదు దేవుడి కోసం. ఏ దేవుడు? యెహోవా దేవుడి కోసం. ఎందుకు తెలియదంటే తెలుసుకోవాల్సిన అవసరం అతనికి లేదు. ఎందుకు అవసరం లేదంటే తన తాతలు కానీ, తన ముత్తాతలు కానీ, తన పినతాతలు కానీ, తన తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా కోరేషుకి యెహోవా దేవుని కోసం చెప్పినవారు కాదు. ఎందుకంటే వాళ్ళు ఆరాధించే దేవుడు యెహోవా దేవుడు కాదు కాబట్టి. మోషే తల్లి మోషేకి చెప్పింది, నీ దేవుడు ఇదయ్యా, నీ జాతి ఇదయ్యా, నీ కులం ఇదయ్యా, నీ మతం ఇదయ్యా, నువ్వు జమీందారు అని ఫీల్ అయిపోకయ్యా, మట్టి పిసుక్కొనివాడు అయ్యా, చాలా పేదరికం నుంచి వచ్చి నా కడుపులోంచి వచ్చినోడు అయ్యా అన్న ఒక్క మాట తప్ప అన్నీ నూరు పోసేసింది. కాబట్టి ఆ జాతి మీద ఆ బ్లడ్ అదే కాబట్టి ఆ జాతి మీదే ఉంది తప్ప ఈ జాతి మీద లేదు. మోషేకి ఎవరు? ఫారోకి కొడుకుని అనిపించుకున్నట్టు కంటేను నా దేవుని ప్రజలతో కలిసి హింసింపబడి నేను హింసకుడినని చెప్పుకోవడం, పేదవాడిని చెప్పుకోవడమే చాలా గ్రేట్ అని నాకు తెలియజేసింది. లేకపోతే అలాంటి భోగభాగ్యాలు ఎవరు వదులుకుంటారు? దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నీకు సకల విద్యలు రావాలి కాబట్టి విద్యాపరంగా వేసాడు గురుకులం. అదేలే నా యొక్క ఎక్కడ చదువు, సంజ, గౌరవం, మర్యాద కలిగిన ఒక కుటుంబంలో చేశాడు దేవుడు నిన్ను. విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము ఏ రీతిలో ఉన్నప్పటికీ మన బ్లడ్ ఎలా ఉంటుందో ఆ రీతిలోనే మనం బ్రతుకుతాం. ఆ రీతి ఆలోచనలు మనకి ఎక్కువగా ఉంటాయి తెలుసా? ఆ రీతిలోనే మనం కలుస్తూ ఉంటాం. ఆ రీతిలోనే ఒంటరిగా ఉండాలన్నా, కలిసి ఉండాలన్నా, సమూహంగా ఉండాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక ఇది చేయాలన్నా కూడా మనకున్న బ్లడ్ రిలేషన్ బట్టి కూడా మనం ఉంటూ ఉంటాం. చూడండి, తల్లిదండ్రులు బిడ్డలు కన్నప్పుడు తల్లి పూలుకో తండ్రి పూలుకో వస్తుంది. అలాగే వాళ్ళ యొక్క స్వభావాలు, వాళ్ళ రూపం ఎలాగైతే తల్లిదో తండ్రిదో ప్రింట్ అవుతూ ఉంటుంది. లేకపోతే కొంచెం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నానమ్మ, తాతయ్య, అత్తయ్యలు అంటారు కదా, అలా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం అదంతా వాళ్ళ బ్లడ్ రిలేషన్ కాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క రక్తము కాబట్టి వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ విధానము, వాళ్ళ ముఖ కవలికలు అన్నీ ఒకలాగే ఉంటూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ మాట తీరు, వాళ్ళ స్వభావాలు కూడా ఉంటాయి. కానీ అందరిలో కూడా ఉండి ఒకలాగా డిఫరెంట్గా ఉన్నారు అని అంటే గనక అది ఒకటి దేవుడు ఎన్నుకోవాలి. అది దేవుని చిత్తంలో వాళ్ళ
వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దేవుడు వెనుకుంటూ ఉండాలి. నేను చూశాను చాలామంది కుటుంబాల్లో, అంటే ఈ పాస్టర్ కుటుంబాల్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. వాళ్ళు పాస్టర్లు, వాళ్ళ ఆడబిడ్డల పాస్టర్లు, వాళ్ళ మగబిడ్డల పాస్టర్లు, వాళ్ళ కొడుకులు పాస్టర్, ఇలాగా ఆ జాతి అంతా అలాగే వెళ్తూ ఉంటుంది. వాళ్ళు అలా నడిపిస్తూ ఉంటారు. కొంతమంది ఇలా దేవుడి సేవలు ఉంటారు, కొంతమంది వాళ్ళ బిడ్డలు ఎడ్యుకేటెడ్ పరంగా చదువులో ఏదో ఉంటూ ఉంటారు. కొంతమంది ఫ్యామిలీ పరంగా తండ్రితో సపోర్ట్గా ఉంటారు, కానీ ఆ వృత్తిలో, దేవుని వృత్తిలో దిగరు. అలాగే అది బిజినెస్కి సంబంధించిందైనా ఇతరది ఏదైనా కానీ. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేను కూడా దేవుడు ఎన్నుకున్నప్పుడు కొంతకాలంగా తనకి కొంత విద్య రావాలి, కొంత జ్ఞానం రావాలి, కొంత అంతా జరగాలి. అంటే ఈ పేదరికంలో ఈ తల్లి కడుపుని ఇవేమీ జరగవు. మట్టి పిసికిచ్చడమే. ఆల్రెడీ చివరికి ఎలాగ నీ దగ్గరికి రాక తప్పదమ్మా, మట్టి పిసక తప్పదు, ఇటుకలు చేయక తప్పదు, అడుసు అందించక తప్పదమ్మా, ఆ టైంకి వచ్చేటప్పటికి వస్తాడు, ఇప్పుడు మాత్రం నాకు కావాల్సిన పనికి ఉపయోగపడాలి, ప్లేస్ మార్చుతున్నానని చెప్పి బుట్టలో పెట్టి చక్కగా దేవుడు తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అన్నట్టుగా బుట్టలో పెట్టి తట్టలోంచి అక్కడ మార్పడం జరిగిందనమాట. 1 గంటలో అదే తల్లిని పాలిచ్చి కింద, 1 గంటలో ఆడించడానికి అదే అక్క కింద మళ్ళీ ఫ్యామిలీని అంతా దేవుడు అక్కడ దించాడు. ఎంత చిత్రాల దేవుడో చూసారా. తన బిడ్డకి ఎప్పటికప్పుడు ఎక్కడికెక్కడ పసితనం నుంచి కూడా సెక్యూరిటీ కల్పించుకొచ్చాడు. ఆ తర్వాత తల్లి చెప్పింది, ఇది చెప్పింది, బాగానే ఉంది, చక్కగా ఉంది. కానీ కోరేషుకి అవేమీ తెలీదు. కోరేషు ఒక అన్యుడు. కోరేషుని దేవుడు సందర్శించాడు. కోరేషుకి దేవుడు ఒక ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచినట్టుగా ఆదికాండం నుంచి చివర మలాకీ దాకా కూడా ఈ భక్తులందరూ కూడా క్రీస్తు పుడతారు, క్రీస్తు వస్తాడు, క్రీస్తు పుడతాడు, క్రీస్తు వస్తాడు, రక్షకుడు వస్తాడు, మెస్సీయా వస్తాడు, ఇవన్నీ కూడా మనకి తెలిసిన మాటలే. అలానే యేసుప్రభువారు వచ్చారు, క్రీస్తు వచ్చాడు, క్రీస్తు పుట్టాడు. అందరికీ అన్ని దర్శనాలు చూపించినట్టుగా కోరాహుకి కూడా దర్శనము చూపించబడింది. కోరాహుకు కూడా దేవుడు దర్శించి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఏమన్నాడంటే, అభిషక్తుడు అంటే ప్రతిష్ఠింపబడినవాడు, భూమి మీదకి రాబోతున్నవాడు, భూమి మీద ఎన్నుకోబడుతున్నవాడు, భూమి మీద ప్రజల కొరకు ప్రత్యేకంగా పుడుతున్నవాడు, అతి పరిశుద్ధుడు, అభిషక్తుడు. ఈ అభిషక్తుడికి మించిన పేరు లేదు. అభిషేకించాడు తండ్రి అయిన దేవుడు, భూమి మీద పుట్టబోతున్నాడు అన్న విషయాన్ని కోరేషుకి దేవుడు బయలుపరచగా ఈ పేరు, అభిషక్తుడు అనే పేరు కోరేషు మహారాజు పెట్టాడు. ఎప్పుడైతే పెట్టాడో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది. మన తరతరాలు మనం భూమిలో గతించిపోవచ్చు. మన జనరేషన్ ఎంతవరకు ఉంటుందో, భూమి ఎప్పుడు అంతమవుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి బైబిల్ ఎలా వెళ్ళిపోతూనే ఉంటుంది. అన్ని గ్రంథాలు అందరి బిడ్డల నుంచి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. వెనకున్న మనం చావక తప్పదు, ముందున్న వాళ్ళు ఎదక్క తప్పదు, వాళ్ళ బిడ్డలకి వాళ్ళు చెప్పక తప్పదు, ఆ తర్వాత వాళ్ళ వెనకబడిన వృద్ధాప్యానికి రాక తప్పదు, వాళ్ళు చనిపోక తప్పదు, వాళ్ళ ముందు బిడ్డలకు కూడా ఈ యొక్క ముందు ఉన్న అంశాలు వెళ్ళక తప్పదు. మా అమ్మమ్మ వాళ్ళు బైబిల్ చదివారు, మా అమ్మకి ఇచ్చారు. మా మమ్మీ డాడీ బైబిల్ చదివారు, మాకు ఇచ్చారు. మనం చదువుతున్నాం, మన ముందు జనరేషన్. తెలియంది ఏముంది ఇంకా. నీకు అలసట వస్తుందో రావట్లేదో కానీ నీ మాటలు అంటే మాకు మాత్రం చాలా నీరసం వస్తుంది. అని మీరు అనుకోవచ్చు. ఇందాకటి దాకా నేను చెప్పడానికి నీరసంగానే చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఆ హుషారంతా చూపించి చెప్పకపోతే నేను పడ్డ నీరసం మీరు కూడా పడాలి. ఎందుకంటే నాకు అదో రకమైన కుళ్ళి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు జన్మించడానికి 500 సంవత్సరాలకు ముందే దేవుడు తన బిడ్డలను బబులోను చెరలో నుంచి విడిపించుకొని వచ్చాడు. వీళ్ళందరూ అనుకున్నారు, ఇంకా మా బ్రతికి బబులోని చెరలోనే అయిపోద్ది, మా జీవితం ఇక్కడే అంతమైపోద్ది, ఎక్కడ పుట్టాం, ఎక్కడ చెత్తన్నాం, అసలు మేమేంటి, మా పరిస్థితి ఏంటి. ఇజ్రాయేల్ జనాంగం మొత్తం జాతి యావత్తు కూడా అరణ్యంలో చచ్చిపోయారు. కాదు చంపేశారు. ఇంకెవరో తీసుకొచ్చినవాడు మోషేయా? మోషే తీసుకొచ్చాడా? మరి మోషే కదా తీసుకొచ్చాడు. తీసుకొచ్చినవాడు మోషేయే, నడిపించినవాడు యెహోవా దేవుడు. తెరాని కథలు మనకి హీరోలే
హీరోయిన్లే కనబడతారు ముందు. దాని వెనకాతల 1,00,000 మంది ఉంటారు. డైరెక్టర్లు, నడిపించేవాళ్ళు, కథ రాసేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు, వాళ్ళు ఆడించేవాళ్ళు, స్టెప్పులు నేర్పించేవాళ్ళు 1,000 మంది పైన ఉంటారేమో. మొత్తం ఆ తెర మీద మనకు ఆ ఇద్దరే కనబడతారు. ఒక హీరో, ఒక హీరోయిన్ మాత్రమే కనబడతారు. సినిమాలు బాగా చూస్తారేమో మీరు. న్యూస్ పెట్టుకుందామని పెట్టుకున్నా ఇప్పుడు అన్నీ అడ్వర్టైజ్మెంట్స్ తప్ప న్యూస్ కూడా ఏమీ ఉండట్లేదు. 5 నిమిషాలు కూడా న్యూస్ ఉండట్లేదు. అందులో కూడా ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి కొన్ని మైండ్లో పడుతూ ఉంటాయి. అలా అని మరీ నేనేం సిన్సియర్ కాదు, చూస్తాను అబద్ధం ఎందుకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంక అక్కడే చనిపోతామేమో, అక్కడే ఉంటామేమో, ఇక మా జీవితం ఎక్కడితోటి అంతమేమో అని ఈ బబులోను ప్రజలు అని అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి సమృద్ధమైన విడుదల కలిగజేశాడు. 500 సంవత్సరాల క్రితమే దేవుడు వాళ్ళకి విడుదల దయచేసి ఇది చేసి క్రీస్తు తరానికి వీళ్ళని ఇక్కడికి ఇజ్రాయేల్ దేశానికి దేవుడు వాళ్ళని నడిపించుకుంటూ వచ్చారు. అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ పుట్టుక నా తల్లిదండ్రులు యెహోవా దేవుడిని ఆరాధించమంటేనే కదా ఆరాధించాను. క్రీస్తు వారిని ఆరాధించమంటేనే కదా ఆరాధించాను. నా చేతికి బైబిల్ ఇచ్చి నన్ను గుడికి తీసుకెళ్ళి చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టబట్టే కదా నా దేవుడు ఈయన, నా గ్రంథము బైబిలా, నేను పూజించవలసిన దేవుడు యెహోవా దేవుడా, యేసుప్రభువారని నా తల్లిదండ్రులు చెప్తేనే కదరా నాకు తెలిసింది. అలాగే క్రీస్తు తరానికి వచ్చినప్పటికీ కూడా ఇజ్రాయేల్ జనాంగం యెరూషలేము దేవాలయంలో ఇంకా ఆరాధిస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పబట్టి ఏ దేవుడిని ఆరాధించే బిడ్డలైనా అంతే. ఇప్పుడు హిందువులు గుడికి వెళ్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు మన దేవుడిది, మన ఇదని వాళ్ళ బిడ్డలు వాళ్ళ గుడికి తీసుకెళ్ళి వాళ్ళ పూజలు పునస్కారాలు నేర్పించబట్టి వాళ్ళ యొక్క క్రమ పద్ధతులు వాళ్ళ యొక్క దేవుడి కోసం వివరించబట్టి వాళ్ళ పూజారులు వాళ్ళు కూడా బాబు మన మతం ఇది, మన దేవుడిది, మన కులమిది అని చెప్పబట్టే కదా వాళ్ళ దేవుడిని నమ్ముకుంటున్నారు. అలాగే ఇంకో దేవుడు వాళ్ళ అల్లా దేవుడు ఉంటారు కదా, వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు కూడా మన దేవుడిది, మనం ఇంకో దేవుడిని చూడకూడదు, మన దేవుడి పట్ల మనం ఉండాలి, మనం ఇది చేయాలి, మన సంస్కారాలు, మన యొక్క నిబంధనలు ఇవని వాళ్ళ దేవుడు ఖురాన్ బట్టి కూడా వాళ్ళు నీతిగానే నియమంగానే వాళ్ళ బిడ్డలకు వాళ్ళ యొక్క ఆ గ్రంథాన్ని నేర్పించుకుంటూ ఉంటున్నారు కదా. 3 దేవుళ్ళకి సంబంధించిన బిడ్డలకి 3 దేవుళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పురాతన నుంచి కూడా నేర్పించుకుంటూనే ఉన్నారు. ఒకే దేవుడు ఉన్నాడా? మనం వాళ్ళని ఆరాధించు, వాళ్ళు మనల్ని ఆరాధించరు. వీళ్ళు మనలో కలవరు, మనం వాళ్ళలో కలవరు. ఎవరికి వాళ్ళే కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి భక్తి దేవుణ్ణి వాళ్ళ బిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు. అలాగా మన క్రీస్తు దేవుడిని కూడా ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగం అనే తల్లిదండ్రులు చెప్పబట్టి క్రీస్తు తరం వరకు కూడా ఇజ్రాయేల్ జనాంగం అనేది ఉంది. క్రీస్తు తరం వచ్చాక యూదులకు మాత్రమే దేవుడు కాదు. మనం కూడా చెప్పి ఇక్కడ ఈ అంశాన్ని ఆఫ్ చేశాను నేను. ఏ విషయాన్ని చెప్పినప్పుడు అంతకుముందు ఇచ్చిన ప్రసంగం ఏంటి, నేను ఎవరి కోసం ఇచ్చాను చెప్పిన మీరే మర్చిపోతే విన్న మాకేం గుర్తుంటుంది అంటారా? అంతకుముందు ఎవరి కోసమో చెప్పాను, అక్కడ కూడా ఇదే చెప్పాను. సరే, ఆ విషయాన్ని రేపు గుర్తు చేసుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు తన కోసం ఒక మాట చెప్పాడు. యెషయా 55:8 ఒక మాట చెప్పాడు దేవుడు. నా తలంపులు వంటివి మీ తలంపులు కావు, మీ తలంపులు వంటివి నా తలంపులు కావు, మీ త్రోవల వంటివి నా త్రోవలు అసలా కావు, నా త్రోవల వంటివి మీ త్రోవలు అసలా కావని యెషయా 55:8 మనం అక్కడ వాక్యం తీసి చదువుకుంటే ఉంటుంది. కాబట్టి ఒక అన్యుడిని దేవుడు ఎన్నుకొని చెప్పాడు. ఇదే జాతిలో నూతన నిబంధనలో కూడా ఒక అన్యుడు ఉన్నాడు, ఒకరు కాదు ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరనేది ఇది అయిపోయాక నేను చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈ బైబిల్లో ఇక్కడ యెషయా అప్పుడు చదివాను కదా 55:8 నా తలంపులు వంటివి మీ తలంపులు కావు, మీ త్రోవల వంటివి నా త్రోవలు కావని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కోరేషు యొక్క విషయాన్ని ఇప్పుడు కొంచెంగా మనం చెప్పుకున్నాం. అతనికి
అభిషక్తుడు అనే పేరు యేసుప్రభు వారికి పెట్టింది ఎవరు అంటే కోరాహు. ఎందుకంటే యెహోవా దేవుడు అందరితో మాట్లాడినట్టు కూడా కోరాహుతో మాట్లాడాడు. కానీ అబ్రహాము కన్నా, మోషే కన్నా, వీళ్ళకన్నా ఇతను కొంచెం గ్రేట్ పర్సన్. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ దేవుని తెలిసిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళు, ఎరిగినవాడు. కానీ ఇతనికి అలాంటి యొక్క విధానమే తెలీదు. ఎందుకు తెలీదు అని అనుకుంటే కనుక అతను ఒక అన్యుడు అని కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ నుంచి విషయాలన్నీ కూడా క్లారిటీగా రేపు దినమున మనం మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మన దినాహారాన్ని నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కేకడిని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.